డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, స్కిల్ స్పెషలిస్ట్, అంతేకాకుండా సార్ ఆస్ట్రాలజీ, హస్త సాముద్రిక స్పెషలిస్ట్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ జాతకం సార్ చూస్తారనమాట. సార్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్, వాస్తు స్పెషలిస్ట్ గా ఒక చిన్న ప్రశ్న సార్. చెప్పండి. ఉత్తరం భాగాన ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సార్ అక్కడ? తప్పకుండా అండి. ఉత్తర భాగము అంటే కుబేర స్థానం. ఓకే, ఉత్తర భాగము కుబేర స్థానం కాబట్టి ఉత్తర వాయువ్యంలో ఈ చిన్న బొమ్మని గనక మీరు పెట్టినట్లయితే మీకు ధనాకర్షణ కలిగి తీరుతుంది. వాస్తవంగా ఉత్తర వాయువ్యంలో నీళ్ల తొట్లు పెట్టండి, లేకపోతే నీళ్లు ఉంచేటట్లుగా చేయండి, మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని గత వీడియోలో మనం చెప్పుకున్నాం. అవును సార్. అయితే అందులో భాగంగానే ఉత్తర వాయువ్యంలో తాబేలు బొమ్మను గనక ఎవరైతే పెట్టినట్లయితే, అంటే ఇంట్లోకి నడిసొస్తున్నట్లుగా ఉత్తర భాగం నుంచి బొమ్మను గనక పెట్టుకున్నట్లయితే, అది మెటల్ కానీ క్రిస్టల్ కానీ, క్రిస్టల్ పెడితే ఇంకా మంచిది, చాలా జనాకర్షణ ధనాకర్షణ కూడా కలుగుతుంది. క్రిస్టల్లో ఉన్న తాబేలు బొమ్మని అలా పెట్టలేని వాళ్ళు ఏదో మెటల్లో పెట్టుకోవచ్చు. పెట్టి ఒక బౌల్లో పెట్టి దాంట్లో వాటర్ పోసి పెట్టాలండి. పెట్టినట్లయితే ప్రతిరోజు ఆ నీళ్లు మారుస్తూ ఉండాలి. అంటే ఏదో బొమ్మను పెట్టాం వదిలేయకుండా ప్రతిరోజు ఆ నీళ్లను మారుస్తూ ఉండాలి. ఉత్తర వాయువ్యంలో నీళ్లుంటేనే అదృష్టం అని చెప్పుకున్నాం మనం. తాబేలును పెట్టి ఆ బొమ్మను పెట్టి ప్రతిరోజు నీళ్లు మారుస్తూ ఉండటం వల్ల వీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ధనాకర్షణ కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఒక తాబేలు బొమ్మ పెడితే డబ్బు ఎలా వస్తుంది అని పాటికి మన ప్రేక్షకుల్లో చాలా మందికి డౌట్లు రేజ్ అవుతా ఉంటాయి. ఎందుకు వస్తుందో చూద్దాం. వాస్తవానికి తాబేలు బొమ్మ, తాబేలు అవతారము అంటే కూర్మ అవతారము, విష్ణుమూర్తి అవతారము తాబేలు అవతారం అందరికీ తెలుసు కదా. ఎందుకు పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ యొక్క కూర్మ అవతారం ఎందువల్ల, ఎలాంటి కార్యం కోసం వచ్చింది అని అంటే, దేవదానములు క్షీరసాగరమును మదనము చేస్తున్న సమయంలో, అంటే అమృతం కోసం పాల సముద్రంలో క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో మందర పర్వతంని పెట్టి త్రాసులాగా చేసి, అంటే ఆదిశేషుణ్ణేమో తాడులాగా చేసి మందర పర్వతాంతో చిలికిస్తూ ఉన్న సమయంలో ఈ మందర పర్వతం మునిగిపోతున్నప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని వేడుకున్నప్పుడు కూర్మ అవతారంలో ఆయన అవతారం దాల్చి ఈ మందర పర్వతం కింద ఉంటారంట సముద్రంలో. ఎందుకని? మందర పర్వతం మునిగిపోకుండా అక్కడ ఉండటానికి, నిలబడటానికి. ఈ విధంగా మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి. సరే, మరి అలాంటి కార్యం చేత ఆయన ఆ విషయంలో అంతటి సహాయం చేసినాడు కాబట్టే ఆ క్షీరసాగర మదనంలో మనకి అమృతం పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, కల్పవృక్షం పుట్టింది. అందరికీ తెలిసిన విషయమే కదా. మరి లక్ష్మీదేవి పుట్టుకు కూడా అక్కడే కదా. అంటే అందువల్ల లక్ష్మీదేవి పుట్టింది ఎక్కడ అంటే క్షీరసాగర మదనంలో అని చెప్పుకుంటున్నాం. మరి ఈ క్షీరసాగర మదనం జరగడానికి కారణమైన కూర్మావతారం, ఈ కూర్మావతారం కాబట్టి ఈ కూర్మావతారంలో తాబేలు బొమ్మని ఎవరైతే ఇంట్లో ఉత్తర వాయువ్యంలో పెడతారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకని అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కథను బట్టి. అంటే పెట్టి ఏం చేయాలి అని అంటే, ప్రతిరోజు కూడా మీరు ఆ తాబేలు బొమ్మ దగ్గరికి వెళ్ళి మీరు కూర్మావతారాన్ని మనసులో తలుసుకుని మీరు ఇలా సంకల్పం చేసుకోవాలి. అయ్యా, నాకు ధనాకర్షణ, జనాకర్షణ కలిగినందుకు కృతజ్ఞతలు. నిన్ను నేను నా ఇంట్లో స్థాపించటం వల్ల నాకు అదృష్టం కలిసి వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా ఇంట్లో వాస్తు దోషములు తొలగిపోయినాయి. కుబేరుడి యొక్క అనుగ్రహం కలిగింది. అలాగే మరి నీటిలో ఎందుకు పెట్టాలి అని అంటే, తాబేలు ఎక్కువ ఎక్కడ ఉంటుందండి? నీటిలో ఉంటుంది. కాబట్టి ఆ బొమ్మను పెట్టి నీటిలో పెట్టండి. మరి చాలా మందికి ఒక సందేహం రావచ్చు, నిజమైన తాబేలుని తీసుకొచ్చి పెంచవచ్చు కదా. వాస్తవంగా అది స్వేచ్ఛగా తిరిగే జీవి తాబేలు అనేది. దాన్ని బంధించడం వల్ల అంత మంచిది కాదు. మనం తాబేలు బొమ్మను పెట్టి నిజమైన తాబేలుని పెట్టినట్లుగా ఫీల్ అవుతూ మనకి లక్ష్మీ కటాక్షం కలిగినట్లుగా మనసులో సంకల్పం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు నీళ్లు మారుస్తూ
దాన్ని చూసినప్పుడల్లా అవతారం గుర్తొస్తుంది మనకి. ఎప్పుడైతే ఈ అవతారం గుర్తొచ్చిందో మనసులో భావం కలుగుతుంది, అంటే సంకల్పం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా నమ్మి ఇలా చేస్తారో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది నిజమా అబద్ధమా అని ఆలోచించే కన్నా దీంట్లో ఎటువంటి ఖర్చు లేదు. కాకపోతే నమ్మకం అనే ఒకటి మాత్రం పెట్టి చిన్న క్రియ ఆచరించి చూడండి. ఎందుకు చెబుతున్నామంటే చాలా మందికి ఇలా చేస్తే మంచి ఫలితాలు వచ్చినాయి. చూసి నమ్మకం ఉన్నవారు ఆచరిస్తే వారికి కూడా అలాంటి ఫలితాలు రావాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ రెమెడీ చెప్తున్నాం. దీంట్లో చూడగానే తాబేలు పెడితే కోట్లు వచ్చేస్తాయంట. నేను కోట్లు వస్తాయి లక్షలు వస్తాయని చెప్పట్లేదు. పాజిటివ్ ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మీ మైండ్లో పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది, ఇది పెడితే మనకు అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకు కలిసి వస్తుందంటే లక్ష్మీదేవి పుట్టుకు కూడా ఆయన కారణమయ్యాడు. అంటే పాల సముద్ర మదనంలో అది చిలకటానికి మందర పర్వతం ముందు మునిగిపోకుండా ఆయన కాపాడాడు కాబట్టే మనకి లక్ష్మీదేవి యొక్క పుట్టుక జరిగింది. అందువల్ల మన ఇంట్లో ఆ ప్రతిమను పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందనే భావంతో మీరు ఉండాలి. మన భావమే మనకి ఆకర్షణ శక్తిని పెంచుద్ది. మన భావము మన అంటే మంచి ఆలోచన మనలో పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో మీకు పాజిటివ్ ఫలితాలే వస్తాయి. ఎప్పుడైతే ఇది నిజమా కాదా అని పెట్టినా ఉపయోగం లేదు. చాలామంది ఈ రెమెడీ చేసి ఫైనాన్షియల్గా బాగున్నాం సార్, మేము వ్యాపారాల్లో జనాకర్షణ ధనాకర్షణ కలిగిందని చెప్పిన వారు కోకొల్లలుగా ఉన్నారు. మరి మీ జీవితంలో కూడా జనాకర్షణ ధనాకర్షణ కలగాలి అంటే ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి, తప్పకుండా ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్ మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను.